మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని మహిమ అనే ఒక అంశాన్ని ఆ, మీతో పంచుకోవాలని నేను ఆశపడుచున్నాను. దేవుని మహిమ అంటే ఏం? దేవుని మహిమను దొంగిలించాలని ప్రయత్నిస్తే జరిగే నష్టం ఏమిటి? అసలు దేవుని మహిమను ఎలా దొంగిలించగలుగుతాము ఎలా దొంగిలించగలుగుతాము అనే విషయాన్ని ఈ రోజున మీతో నేను పంచుకోవాలని ఆశపడుచున్నాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని నేను చదువుతాను. 5వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు, సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తి చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసములో చేర్చెను. తరువాత యెహోవా నిబంధన మందసమును సియోనను దావీదు పురము నుండి తీసుకొని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను, ఇశ్రాయేలీయుల వంశములకు అధికారులకు గోత్రముల పెద్దలందరినీ యెరూషలేమునందు సమకూర్చెను. ఆ తదుపరి పండగ కాలమంతా జరిపాడు. నిబంధన మందసాన్ని తీసుకువచ్చాడు. గర్భాలయంలో ప్రవేశపెట్టారు. గాయకులు పాటలు పాడుతున్నారు. యాజకులందరూ ఏకస్వరంతో బూరలు ఊదుతున్నారు, పాటలు పాడుతున్నారు. అక్కడ కూడిన వారందరూ కూడా సంతోష గానాలు చేస్తూ ఉన్నారు. నీ కృప నిరంతరం ఉండును గాక అని ఏకస్వరంతో వారు ఆరాధిస్తూ ఉన్నారు. వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చేస్తున్నారు. 14వ వాక్యంలో మనం చూసినట్లయితే, అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏకస్వరంతో అక్కడున్న గాయకులు, యాజకులు అందరూ స్తుతి ఆరాధన చేస్తూ ఉండగా, బూరలు ఊదేవాళ్ళు బూరలు ఊదుతున్నారు, పాటలు పాడేవారు పాటలు పాడుతున్నారు, స్వరములెత్తి ఆనందించేవారు ఆనందిస్తూ ఉండగా దేవుని యొక్క మందిరము దేవుని యొక్క మహిమతో నింపబడినట్లుగా మనం ఈ చూడగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరమ భక్తుడైన మోషే ఒక రోజున దేవునితో అంటున్నాడు, నీ మహిమను చూడాలని నాకు ఆశగా ఉంది అని అంటున్నాడు. నీ యొక్క స్వరూప దర్శనాన్ని చూడాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. నిర్గమకాండం 33వ అధ్యాయము 18 నుండి 23 వాక్యాలు మీరు చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు, నీ యొక్క మహిమను నేను చూడాలని ఆశపడుచున్నాను, నీ ముఖ దర్శనాన్ని చేయాలని ఆశపడుచున్నాను అన్నప్పుడు దేవుడు మోషేతో చెప్తున్నాడు, నన్ను ముఖాముఖిగా నీవు చూడలేవు. నిన్ను రాతి సందులో నేను ఉంచుతాను, నిన్ను క్లెఫ్ట్ మధ్యలో నేను ఉంచుతాను. నేను మహిమ ప్రభావంతో నడిచి వెళ్తుంటాను. నా వెనుక భాగాన్ని మాత్రమే నువ్వు చూడగలుగుతావు. నా స్వభావ దర్శనాన్ని నిలువెల్లా నువ్వు చూడలేవు అని మోషేకి సమాధానం ఇచ్చినట్లుగా మనం చూడగలం. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషేను గురించి దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటంటే, మోషే నమ్మకమైన వాడని, మోషేతో నేను నిదానించి సూటిగా మాట్లాడానని, దేవాది దేవుడిని సృష్టికర్తనని నేను మాట్లాడుటకు అర్హత కలిగిన వాడు మోషే మాత్రమేనని, మోషే నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడని, మోషే ఆనాటి ఇశ్రాయేల్ అందరిలో మిక్కిలి సాత్వికుడని దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి మోషే, సాత్వికుడైన మోషే దేవుణ్ణి ఘనపరచుటకు దేనికైనా వెనుదీయని మోషే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో నమ్మదగిన వాడైన మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు, నీ మహిమను నాకు చూడాలని ఆశగా ఉందని అడిగినప్పుడు, నా మహిమను నువ్వు ఉన్నట్లుగా నా మహిమను నువ్వు చూడలేవు, నిన్ను రాతి క్లెఫ్ట్ లో దాచిపెడతాను, నా ప్రభావంతో నేను నడుస్తాను, నేను నడిచినప్పుడు నా వెనుక భాగాన్ని మాత్రమే నువ్వు చూడగలుగుతావని దేవుడు సెలవిచ్చినట్లుగా నిర్గమకాండం 33వ అధ్యాయంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క
వెనుక భాగాన్ని, వీపు భాగాన్ని మాత్రమే చూసిన మోషే కిందకి దిగి వస్తూ ఉంటే, ఆ నిబంధన పలకలను తీసుకున్న సందర్భంలో కూడా మోషే కిందకి దిగి వస్తూ ఉన్నప్పుడు మోషే యొక్క ముఖాన్ని ఇశ్రాయేలీయులు చూడలేక, వారు మోషే ముఖాన్ని చూడలేక, ఆ వెలుగు చూడలేక వారు ముఖములు కప్పుకున్నట్లుగా మనం లేఖన భాగాల్లో చూడగలం. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క సామర్థ్యము, ఇవన్నీ కూడా ఆయన మహిమలో భాగాలుగా ఉంటాయి. దేవుని యొక్క సామర్థ్యము, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క ఔన్నత్యము, మహత్యము అన్ని కూడా దేవుని యొక్క మహిమలో భాగముగా ఉంటవి. గాడ్స్ గ్లోరీలో ఇవన్నీ భాగంగా ఉంటాయి. దేవుని యొక్క మహిమను ప్రత్యక్షంగా చూడగలిగిన వ్యక్తిని మనం లేఖన భాగాల్లో చూడగలం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సింహాసనాసీనుడైన దేవునిని శరాపులు ఆరాధిస్తూ ఉండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 రెక్కలతో దేవుని దగ్గర ఉండే ప్రత్యేకమైన దేవదూతలే దేవుని ప్రభావ దర్శనాన్ని చూడలేక కన్నులతో, 2 రెక్కలతో వాటి యొక్క కన్నులు కప్పుకున్నారు దేవదూతలు. 2 రెక్కలతో వారి పాదములు కప్పుకున్నారు. 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ఆరాధన చేస్తూ ఉన్నారు. తండ్రి అయిన దేవుని యొక్క ప్రభావ దర్శనం చేయడం, ఆ రోజున దేవదూతలే, ఆయన ఆరాధించే దేవదూతలే ఆయన ప్రభావ దర్శనాన్ని నేరుగా ముఖాముఖిగా చేయలేని స్థితిలో ఉన్నారు. అదేవిధంగా యెషయా చూస్తున్నాడు కానీ ఆ ప్రభావ దర్శనాన్ని అతను చూడగలోనే తన హృదయంలో ఉన్న అపవిత్రత అంతా బయటపడిపోయి, అయ్యో నేను అపవిత్రుణ్ణి అని కేకలు వేయటమే సరిపోయింది. కానీ ఆ ప్రభావ దర్శనాన్ని, ఆ మహిమను యెషయా భక్తుడు అనుభవించలేకపోయినట్లుగా కూడా మనం గమనించగలం. అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా 1వ అధ్యాయం చివరి వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, దేవుని యొక్క స్వరూప స్వభావ దర్శనాన్ని యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం అంతా తెలియజేస్తుంది. అక్కడ నీలమయమైన మేఘములున్నవి, అగ్ని జ్వాలలున్నవి, అపరంజి వంటి పాదములు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మేఘము కమ్మినట్లుగా మనం చూస్తున్నాం. అగ్ని గోళము ఆ స్థలంలో ఉన్నట్లుగా మనం యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూడొచ్చు. ఇవన్నీ కూడా దేవుని యొక్క మహిమ ప్రత్యక్షతల్ని బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనకు వివరించటం లేఖన భాగాల్లో మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని మహిమను గురించి ఈ రోజున మీతో పంచుకోవాలని ఆశపడుచున్నానంటే, దేవుని మహిమను గుర్తించలేని వారు ఈ రోజున దేవుని మహిమను దొంగిలించటం సాధారణమైన విషయం అయిపోయింది. దేవుడు మహిమా స్వరూపి, దేవుడు సామర్థ్యము గలవాడు, దేవుడు మహత్యము కలిగిన వాడు, దేవుడు అద్భుతకరుడు. దేవుని యొక్క స్వరూప స్వభావాన్ని చూచి తట్టుకొనగలిగే సామర్థ్యం ఏ నరుడికి కూడా లేదు. పరమ భక్తుడైన మోషే కూడా ఆ అనుభవాన్ని పొందలేకపోయాడు. యెషయా భక్తుడు చూస్తున్నాను అనుకున్నాడు కానీ తన పాపం బయటకు వచ్చి కన్నులు మూసుకొని విలపిస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దేవాది దేవుణ్ణి క్రొత్త నిబంధన భక్తులమైన మనం, ప్రభువైన యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన మనం, దేవా నేను పాపి, నన్ను క్షమించు, నా కొరకు నువ్వు మరణించి పాతిపెట్టబడి పునరుద్ధానుడవై తిరిగి లేచావు, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను నీతిమంతునిగా చేయి ప్రభువా, నా పాపాన్ని క్షమించమని ఎప్పుడైతే మనము ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుచున్నామో, వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దర్శనాన్ని చూడగలిగే భాగ్యాన్ని, దేవుని కుమారులుగా మనం మార్చబడే భాగ్యాన్ని, దేవుని సొత్తైన వారిగా మార్చబడే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ రోజున ఆనాటి మోషే దేవుని యొక్క స్వరూప స్వభావ దర్శనాన్ని చూడాలని ఆశపడ్డాడు. ఈ రోజున నేరుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో నాకు మొరపెట్టుము, నేను ఉత్తరం ఇస్తానని సెలవిస్తున్న దేవుడు
మన ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధికి, లేదా అంత మహిమ ప్రభావములు కలిగిన దేవుని సన్నిధికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా చేరగలిగే భాగ్యాన్ని దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించాడు. కొలస్సీ 1:18, 19, 20 వాక్యాల ప్రకారంగా దేవునికి ఒకప్పుడు మనం దూరస్థులమైన మనం, దేవునితో పాపం వల్ల సమాధానం కోల్పోయిన మనల్ని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును భూమి మీదకు పంపించి మన కొరకు ఆయనను బలిగా అర్పించడం ద్వారా ఆ కుమారుడు చిందించిన రక్తంతో మనల్ని కడిగి శుద్ధి చేసి దేవునితో సమాధానం లేని మనము ఈ రోజున దేవునితో సమాధాన పరచబడి ఈ రోజున యేసు నామంలో దేవునికి మన ప్రతి అవసరత తెలియజేసే అవకాశం కలిగింది అంటే, మనం ఎక్కడ మోకరించినా, ఎక్కడ ఆరాధించినా దేవుని సన్నిధిని అనుభవించగలిగే అవకాశం మనకు కలిగింది అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు చిందించిన అమూల్యమైన రక్తం ద్వారానే సాధ్యమైంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అని లేఖన భాగం సెలవిస్తుంది అని అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం కనుక చూసినట్లయితే, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అంటే, ఆ రోజున మోషే ముఖాముఖిగా చూడలేని మహిమ కలిగిన దేవుణ్ణి చూడలేకపోయాడు. యెషయా దేవుని యొక్క మహిమను అలా చూసి చూడని వెంటనే తాను ఒక దుర్మార్గుడిని, అపవిత్రుడని ఒప్పుకుంటూ ఏడవటం మొదలు పెట్టాడు. యెహెజ్కేలు భక్తుడు దేవుని స్వరూప స్వభావ దర్శనాన్ని వర్ణించడానికి ప్రయత్నించాడు, కానీ దేవుని యొక్క మహిమ మందిరాన్ని విడిచి వెళ్ళటాన్ని యెహెజ్కేలు భక్తుడు ఆత్మలో చూశాడు. అంత మహిమ కలిగిన దేవుడు నరావతారిగా భూమికి దిగి వచ్చి మానవాళి పాప పరిహారార్థమై సిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించిన యేసుక్రీస్తే ఆ మహిమా ప్రభావములు కలిగిన దేవుడిగా మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు. ఏ మోషే అయితే ఏ దేవుని ప్రభావాన్ని చూడలేకపోయాడో, ఏ యెషయా అయితే ఏ దేవుని ప్రభావాన్ని చూడటానికి ప్రయత్నించి తాను అపవిత్రుడని కన్నీటితో విలపించి ఏడ్చాడో, ఆ దేవుని యొక్క స్వరూప స్వభావ దర్శనం కేవలం దేవుని యొక్క ఉచిత కృప ద్వారా మనము ఎక్కడ మోకరించి ప్రార్థించినా, ఎక్కడ వాక్యం వినడానికి మనము సమకూర్చబడినా, ఈ రోజున ఈ యొక్క మీటింగ్ లో ఉన్న మనందరం కూడా ఆ దేవుని ప్రభావాన్ని, ఆ దేవుని మహిమను చూడగలిగే ఉచిత కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎలా ఆయన మహిమను చూడగలుగుతున్నామంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు చిందించిన రక్తము ద్వారా కడగబడిన మనం, నీతిమంతులుగా చేయబడిన మనం, మునుపు దేవునికి దూరస్థులమైన మనం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వాక్య ప్రకారంగా దేవుడు మన ముఖాన్ని చూడటానికి కూడా ఇష్టపడని స్థితిలో మనకు దేవునికి మధ్య పాపపు అడ్డుగోడ నిలిచి ఉండగా, మనం చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు మన చేతులు చూడటానికి కూడా దేవుడు ముఖాన్ని కప్పుకునే రోజుల్లో నుండి ఈ రోజున యేసుక్రీస్తు చిందించిన రక్తాన్ని దగ్గరకు వచ్చి మనం, ప్రభువా నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడగండి, నేను ఘోర పాపిని, నన్ను క్షమించండి అని వెంటనే ఆయన అమూల్య రక్తంతో మనల్ని కడిగి శుద్ధి చేసి విమోచించి దేవుని యొక్క పిల్లలుగా మనల్ని మార్చి నీతిమంతులుగా మనల్ని తీర్చి తండ్రి అయిన దేవునితో మనకి సహవాసాన్ని, సమాధానాన్ని, తండ్రి అయిన దేవునితో మనకు ఐక్యతను కలిగించి ఈ రోజున తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్న కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రభావాన్ని ప్రతి క్షణము, ప్రతి దినము చూడగలిగే భాగ్యాన్ని, కుమారుని ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి చూడగలిగే భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుకు దేవుని కుడి పార్శ్వమున కూర్చెండును. ఈ రోజున మనం ఆరాధిస్తున్న ప్రభు ఎవరు అంటే ఆయన దేవుడు, ఆయనే దేవుడు.
ఆయన ఒక్కడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక దేవుడు కొరకు మనం వెతకాల్సిన అవసరంలా. ఈయన ఎవరో కాదు, దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన. ఆయన తత్వం యొక్క మూర్తిమంతము. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎవరు అంటే ఆయన దేవుడు. దేవుని యొక్క తేజస్సు ఆయనే. దేవుని యొక్క పర్సానిఫికేషన్ కూడా ఆయనే. ఆయనే దేవుడు. ఆయనే దేవుని యొక్క మహిమ పొందినవాడు. ఆయనే దేవుడు. ఆ దేవుడు మన కొరకు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7 నుండి 11 వాక్యాల ప్రకారంగా తనను తాను రిక్తునిగా చేసుకొని మానవ పాప పరిహారార్థమై శిలువ మరణము నొందినంతగా తను తాను తగ్గించుకుంటూ శిలువ మరణము నొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంత మహిమ కలిగిన దేవుడు. మోషే చూడాలని ప్రయత్నించిన దేవుని మహిమను చూడలేకపోయాడు. యెషయా చూడాలని ప్రయత్నించిన తన పాపాన్ని ఒప్పుకోవడంతోనే సరిపోయింది. కానీ రోజున అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని తన యొక్క ఉచితమైన కృప ద్వారా రక్షణ అనే బహుమానం ఇచ్చి నేరుగా దేవుని ముఖ దర్శనం చేయగలిగే భాగ్యాన్ని మన ప్రభు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున యేసు ప్రభు దేవుడేనా అండి అనే అనుమానం ఎవరికీ రానవసరం అవసరం లేదు. ప్రభు ఒక చోట చెప్తున్నాడు, ఒకసారి చెప్తున్నాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్లే. నేనెవరినో తెలుసా? మహామహుని యొక్క ఆయన దేవుని తత్వం యొక్క మూర్తిమంతము నేను. పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్ నేను. నేనెవరినంటే దేవుని మహిమ యొక్క తేజస్సును నేను. దేవుడినే నేను. నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్లే. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆయా కాలముల్లో ఆయా రీతులుగా వారి కార్యాలు చేశారు. దేవుడు అంటే ఒక్కడే. ఆయన త్రిత్వమై ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఎవరిని కలిగి ఉన్నామంటే దేవునిని కలిగి ఉన్నాం. కనుకనే మనము దేవుని బిడ్డలము. దేవుని మహిమను పాత నిబంధన భక్తులు చూడలేకపోయారు. కొత్త నిబంధన భక్తులమైన మనం ఈ క్షణంలో కూడా దేవుని మహిమను అనుభవించగలిగే వారిగా మనం ఉన్నాం. అయితే ఒక విషయాన్ని మీకు నేను చెప్తాను. దేవుని మహిమను దేవుడు అందరికీ ఆయన ఈ సృష్టిని చేయటం ద్వారా తన మహిమను ప్రతి ఒక్కరికి తెలియనట్లుగా చేశాడు. అయితే ఆయన మహిమను గ్రహించేవారు చాలా తక్కువగా ఉన్నారు. వారు ఎవరినో దేవుడు అని సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని దేవుడిగా పూజించేవారు కూడా ఉన్నారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 5వ వాక్యంలో ఒక మాట నేను చదువుతాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వాక్యం. యెషయా గ్రంథం 45లో యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. దేవుని మహిమను చూచే భాగ్యాన్ని దేవుడు సర్వ శరీరులకు ఇచ్చాడు. రక్షింపబడిన క్రైస్తవులకు మాత్రమే కాదు, రక్షణ లేని వారికి కూడా దేవుని మహిమను చూసే భాగ్యాన్ని దేవుడు కల్పించాడు. అయితే దేవుని మహిమను చూసే భాగ్యాన్ని కల్పించాడు కానీ వారు దేవుని మహిమను అంగీకరించకుండా దేవాది దేవుడిని తిరస్కరించారు. రక్షింపబడిన మనము ఆ దేవునిని అంగీకరించి ఆయన మహిమలో మనం జీవించగలుగుతున్నాము. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వాక్యంలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అని రాసింది. ఆకాశాలు చూసినప్పుడు దేవుని మహిమను ఆకాశములు తెలియజేస్తున్నాయి. ఆయన స్ప్లెండర్ని, ఆయన మెజెస్టీని, ఆయన హానర్ని, ఆయన ఘనతని, ఆయన ప్రభావాన్ని ఈ సృష్టింపబడిన ఆకాశాలను చూసినప్పుడు కూడా దేవుని మహిమ మనకు కనబడుతుంది. ఆకాశాలకు నమస్కరించమని మాత్రం కాదు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వాక్యం నుండి కనుక మనం చూసినట్లయితే జగదుత్పత్తి మొదలుకొని కూడా ఈ జగత్తును అంతటిని చూసినప్పుడు, ఈ భూమిని గాని, ఈ వృక్షాలు గాని, ఈ సృష్టిని అంతటిని చూసినప్పుడు ఆ సృష్టి దేన్ని తెలియజేస్తుందంటే దేవుని యొక్క మహిమను తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహిమను సృష్టి తెలియజేస్తుంది. దేవుని మహిమను ఈ సృష్టిలో ఉన్న సృష్టింపబడిన మనము కూడా దేవుని యొక్క సృష్టి. మనం నిర్మించబడిన రీతి చూడగా నా కన్నులకు ఆశ్చర్యం కలుగుతున్నది అంటున్నాడు కీర్తనకారుడు. మనం నిర్మించబడిన
రీతికి గల కారణం ఏంటంటే మనం నిర్మించబడిన విధానాన్ని బట్టి కూడా దేవుని మహిమ ప్రత్యక్షపరచబడుతుంది. కనుక దేవుని మహిమ ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనాదిలోనే ప్రత్యక్షపరిచాడు. కానీ ఆయన మహిమను అనుభవించేవారు, ఆయన మహిమలో జీవించేవారు కరువయ్యారు. ఆయన మహిమలో జీవించేవారు కరువైనప్పుడు, ఆయన మహిమను వెతికేవారు కరువైనప్పుడు, ఆయన మహిమను గుర్తించక మనుషుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు, రాళ్ల యొక్కయు, రప్పల యొక్కయు, కర్రల యొక్కయు విగ్రహాలను పూజించే పరిస్థితిలో మానవుడు వెళ్ళినప్పుడు, దేవుడే స్వయంగా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు, దేవాది దేవుడే నరావతారిగా భూమికి దిగి వచ్చి మనల్ని ఎన్నుకొని తన మహిమలో మనం ఉండాలని, తన మహిమను ప్రతి క్షణము అనుభవించే వారిగా మనం ఉండాలని తన స్వాస్థ్యంగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు తిరస్కరించారు గనక దేవుడు ఉచితంగా ఆయన మహిమను మనకు అనుగ్రహించాడు. ఈ రోజున ఆయన మహిమను చూడగలిగే వారిగా ప్రభు మనల్ని మార్చి ఉండగా, ఆయన మహిమలో జీవించే వారిగా ప్రభు మనల్ని మార్చి ఉండగా, ఆయన స్వభావ దర్శనాన్ని అనుభవించే విశ్వాసులుగా ప్రభు మనల్ని మార్చి ఉండగా, ఆయన యొక్క మహిమను మనం దొంగిలించే వారిగా ఉండకూడదని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క మహిమ అనేది నిత్యమైనది. దేవుని యొక్క మహిమ నిత్యమైనది. మనుషులకు కూడా ఒక మహిమ ఉంది. మనుషుల మహిమ ఏమవుతుందో తెలుసండి, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు ఉన్నారు. వారు ఆ గడ్డి ఎలా వాడిపోతుందో వారు కూడా వాడిపోతారు. మనుషుల మహిమ ఎప్పటికైనా వాడిపోతుంది. ప్రపంచాన్ని అలెగ్జాండర్ ది గ్రేట్ జయించాడు. అలెగ్జాండర్ను గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. అలెగ్జాండర్ తెలియని వాళ్ళు నేనున్న ప్రదేశంలోనే చాలా మంది ఉన్నారు. బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్ తెలియని వాళ్ళు కొన్ని వందల కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. ఫిలిం స్టార్స్ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా పెద్ద పెద్ద గనులు ఉంటారు. చాలా ప్రపంచాన్ని శాసించిన గనులు ఉన్నారు. హిట్లర్ అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దేవుడు అంటే తెలియని వాడు ఎవడు ఉండడు. దేవుడు తన సృష్టి ద్వారా తన మహిమను అందరికీ కనపరచడానికి ప్రయత్నించాడు, కనపరిచాడు కూడా. ప్రతి ఒక్కడికి దేవుడు ఉన్నాడని తెలుసు. కానీ దేవునికి బదులుగా మరొక ఆకారాన్ని తయారు చేసి దేవుడిగా పూజిస్తూ నిజ దేవుణ్ణి విసర్జించి దేవునికి దూరమైపోయిన మనుషుల ఉన్న సందర్భాలలో దేవుడి స్వయంగా తానే దిగి వచ్చి మానవాళి పాప పరిహారార్థమై శిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించి ఆయన రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని మహిమని శాశ్వత కాలం అనుభవించే విధంగా ఒక రోజున 1 కొరింథీ 15:40 వాక్యము నుండి మనం చదువుకున్నట్లయితే ఈ దీన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చే అనుభవంలోకి తీసుకెళ్ళటానికి దేవాది దేవుడు నరావతారిగా భూమికి దిగి వచ్చి అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఈ రోజున ఎవరైతే కుమారుడైన యేసుక్రీస్తుని విశ్వసించి నీతిమంతులుగా తీర్చబడ్డారో వారందరూ ఒక రోజున దేవుని యొక్క మహిమకు సమానమైన మహిమ శరీరాన్ని ధరించబోతున్నారు. అట్టి కృప ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. 1 యోహాను 3వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, మనం ఇప్పుడు ఇలా ఉన్నాము, ఒక రోజున యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతాడు. నేను ఎలా ఉంటానని యోహాను భక్తుడిని ఒక విశ్వాసి అడిగినప్పుడు యోహాను భక్తుడు అంటున్నాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనను పోలి ఉంటాము అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కడున్నాడంటే తండ్రి కుడిపార్శ్వమున మహిమలో ఉన్నాడు. ఆయన మహిమతో నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. మహిమను ధరించిన వాడిగా ఉన్నాడు. ఆయనే మహిమ. హీఈస్ గాడ్స్ గ్లోరీ. ఆయనే దేవుని మహిమ, ఆయనే దేవుడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక రోజున మేఘాల మీదకి రాబోతున్నాడు. ఆ మహిమను మనము పోలి ఉండబోతున్నాం. అలా ఆ యొక్క మహిమ శరీరాన్ని మనం కూడా ధరించుకోబోతున్నాం. కనుక దేవుని యొక్క మహిమ శాశ్వతమైనది. మనుషుల యొక్క మహిమ అది వాడిపోయేది, అది కాలిపోయేది, అది మరచిపోయేది. దేవుని యొక్క మహిమ మరిచిపోజాలనిది. మరిచిపోజాలని దేవుని మహిమని ఈ రోజున మానవుడు విగ్రహాలకు, రాళ్లకు, రప్పలకు ఇవ్వటం శోచనీయం, బాధాకరం. నమ్ముకున్న మనం ఆయన మహిమను మనకు ఆపాదించుకోవటం,
నేను నాది అనే ఆలోచనతో ఆ మహిమను మనం దొంగిలించడానికి ప్రయత్నం చేయటం మరింత బాధాకరమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మూడో విషయం ఏంటంటే గాడ్స్ గ్లోరీ ఈజ్ ఇన్కంపారబుల్. దేవుని యొక్క మహిమకు సాటి అయినదంటూ ఏముండదండి. దేవుని మహిమకు ఏది సాటి రాదు. కారణం ఏంటంటే దేవుడే సమస్తాన్ని సృష్టించాడు, తన మహిమను కనబరుస్తున్నాడు. సృష్టికర్త మరొకటి లేడు. ఈ సైంటిస్టులు ఏం కనుక్కోవాలన్నా దేవుడు సృష్టించిన దానిలో ఒక చిన్న పార్టికల్ కనుక్కోవాల్సిందే. దేవుడు సృష్టించిన దానిలో ఎక్కడో 1/1 బిలియన్ పార్ట్ కనుక్కోవాల్సిందే తప్ప దేవుడు సృష్టించిన సృష్టిలోని చిన్న అణువో, పరమాణువో, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ కనుక్కోవాల్సింది తప్ప కొత్తగా సృష్టించగలిగేది ఏమీ లేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్స్ గ్లోరీ ఈజ్ ఇన్కంపారబుల్. దేవుని మహిమకు సాటి అయినదంటూ ఏమీ లేదు. కానీ ఇంత మహిమ కలిగిన దేవుడు ఒక మాట అంటున్నాడు. ఇంత మహిమ కలిగిన దేవుడు ఒక మాట మనకు సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 11వ వాక్యాన్ని మీరు చదవాలని కోరుకుంటున్నాను. యెషయా గ్రంథం 48:11. ఒకసారి మీరు చెప్పండి. యెషయా గ్రంథం 48:11. నా నిమిత్తమే అలాగూ చేసేదను, నా నామం అపవిత్ర పరచబడనేలా, నా మహిమను మరి ఎవరికి దేవుడు అంటున్నాడు స్వయంగా. దేవుడు తన మహిమను ఏ విగ్రహానికి ఇవ్వడానికి ఇష్టపడ్డు, ఏ రాతికి ఇవ్వడానికి ఇష్టపడ్డు, ఏ మనుష్యుడికి కూడా తన మహిమను ఇవ్వడానికి ఇష్టపడడు. ఈరోజు ఒకరు సాక్ష్యం చెప్పారు నాకు. ఒక చర్చ్ ఉందంట ఒక చోట. ఆ చర్చ్ మీద సిలువ లేదట. ఎందుకంటే సిలువ లేదనంటే, సిలువ దేవుడు అని నేను చెప్పడం కాదు నా ఉద్దేశం. కానీ ఆయన అంటాడట, నేనే దేవుని స్వరూపాన్ని, ఇంకా సిలువ ఎందుకు, ఇంకేం అవసరం లేదండి, నన్ను చూసి రావాల్సిందే మందిరానికి. ఒక రకంగా ఆయన చెప్పే మాట ఏంటంటే, నేనే ఇన్కార్నేటెడ్ గాడ్ అన్నట్టుగా మాట్లాడుతున్న వ్యక్తులు ఈ రోజున ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, మన ప్రాంతాల్లో కూడా ఉన్నారు. నేను దేవుని యొక్క అంశని అనేవారు ఉన్నారు, నేనే దేవుడిని అనేవారు ఉన్నారు. క్రైస్తవ బాబాల్లో కూడా ఉన్నారు, వేరే వాళ్ళలో కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనంతటిని దేవాది దేవుడు పొరపాటును కూడా సహించలేడండి. ఆయన మహిమను ఆయన ఎవ్వరికి ఇవ్వటానికి కూడా ఇష్టపడనని స్వయంగా ఈ చోట మనకు తెలియజేస్తున్న విషయాన్ని మనం గమనించగలం. అయితే దేవుని మహిమను దొంగిలించడానికి 3 వ్యక్తులు ప్రయత్నం చేశారు, చాలా మంది ప్రయత్నం చేశారు. మీరు నేను కూడా చాలాసార్లు ప్రయత్నం చేసి ఉంటాం, దొంగిలించి ఉంటాం కూడా. దానికి తగిన పనిష్మెంట్ నేనైతే అనుభవించాను. ప్రభు నన్ను క్షమించి ఇదిగో మీ మధ్యలో నిలబెట్టాడు సజీవంగా. మరి మీరు ఆయన మహిమను ఎప్పుడైనా దొంగిలించారో లేదో అది మీకు మాత్రమే తెలియాలి. ఒకసారి పరిశీలించినట్లయితే యెషయా గ్రంథం 39వ అధ్యాయము 1 నుండి 7 వాక్యాల్లో మనం చూస్తే, 38వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా భక్తుడు యెషయా యొక్క గ్రంథంలో హిజ్కియా యొక్క జీవితంలో జరిగిన సంఘటన మనం ఒక చోట మనం చూద్దాం. 39వ అధ్యాయంలో బబులోను రాజు పలదాను కుమారుడైన మెరోదక్లాను, అంటే మెర్దోక్ అంటారు ఆయన్ని, హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని వద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారి లోపలికి రప్పించి, తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక తన పదార్థములన్నిటిని కూడా హిజ్కియా ప్రవక్త ఆ బబులోను రాజు పంపించిన దూతలందరికీ చూపించాడు. బబులోను రాజు దగ్గర నుంచి వచ్చిన దూతలు హిజ్కియా బాగుపడ్డ సంగతి తెలిసి పలకరించడానికి వచ్చారే కానీ హిజ్కియా రాజ్యంలో ఉన్న వస్తువుల్ని కానీ, సామాగ్రిని కానీ, యుద్ధ పరికరాలను కానీ, దేవుని మందిరాన్ని కానీ చూడాలనే ఆలోచనతో రాలేదు. కానీ హిజ్కియా అద్భుతంగా బాగుపడిన తర్వాత తన దగ్గరకు వచ్చిన బబులోను రాజు యొక్క దూతలకి తాను సంపాదించింది దేవుని మందిరంలో ఉన్న బంగారు ఉపకరణాలన్నిటిని కూడా, వెండిని అన్నిటిని కూడా, తన యొక్క రాజభవనంలో ఉన్న వాటన్నిటిని కూడా, యుద్ధశాలలో ఉన్న యుద్ధాయుధాలన్నిటిని కూడా చూపించాడు. ఈ హిజ్కియా ఎవరు అనే ఒకసారి ఆలోచించినట్టయితే,
హిజ్కియా గ్రంథం అదే యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో హిజ్కియాకి మరణకరమైన రోగం కలిగింది. 38వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల్లో మనం చూస్తే మరణకరమైన రోగం కలిగినప్పుడు హిజ్కియా కన్నీటితో ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఒకే ఒక చిన్న ప్రార్థన చేశాడు. యెహోవా, యథార్థ హృదయుడివై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొను. సింపుల్ ప్రేయర్. నేను ఎలా బతికానో, నీ కొరకు నేను ఏం చేశాను, పేద ప్రజలకు నేను ఏ విధంగా సహాయం చేశాను, నీ మందిరం కొరకు నేను ఎలా ప్రయాసపడ్డానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎస్, హిజ్కియా మంచి రాజు, భక్తుడైన రాజు. దేవుని మందిరం కొరకు అతను ఎంతో ప్రయాసపడ్డాడు. పేద ప్రజల కొరకు, దేశ ప్రజల కొరకు ఎంతో సహాయం చేశాడు. అనేక కాలువలు తవ్వించాడు, అనేక డ్యాములు కట్టించాడు. రాజ్యం ఆయన కాలంలో సుభిక్షంగా ఉంది. దేవుని యొక్క మందిరపు యాజకుల్ని సక్రమంగా పోషించాడు. దేవుని మందిరం యొక్క కార్యాలన్నీ హిజ్కియా కాలంలో క్రమంగా నడిచాయి. ఎక్కడ కూడా హిజ్కియా దేవుని నామాన్ని అవమానపరచల. హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగిందని దేవుడే స్వయంగా ప్రకటింపజేశాడు. హిజ్కియా వార్త ప్రవక్త ద్వారా విన్నప్పుడు ఆయన ఏడ్చి గుండెలు బాదుకోలేదు. కన్నీటితో, దేవా, నేను ఎలాగా నీ కొరకు ప్రయాసపడ్డాను, నేను సత్య మార్గాన్ని అనుసరించి ఎలా నడిచాను, నీ దృష్టికి అనుకూలంగా నేను సమస్తాన్ని ఎలా జరిగించాను, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనము ఈ ప్రార్థన చేయగలిగే ధైర్యం మనకుందా? మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు, ప్రభువా, నేను సత్యమును అనుసరించి నీ సన్నిధిన నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలంగా నేను అన్ని జరిగించాను, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నేను సత్య మార్గంలో నడిచాను, ఎక్కడ సత్య మార్గం తప్పలేదు. నీ దృష్టికి అన్ని అనుకూలంగా చేశాను, నేను ఎక్కడ నీ దృష్టికి వ్యతిరేకంగా చేయలేదు. నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసే ధైర్యం ఈ మాటలు వింటున్న ఎవరికీ లేదని మాత్రం నేను చెప్పగలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియాకు ఆ ధైర్యం ఉంది. సత్యాన్ని అనుసరించి నడిచాడు. ఆయనకు దేవునికి అనుకూలమైన కార్యాలు చేశాడు ఆయన జీవిత కాలంలో. హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. స్వస్థపరిచి వదిలేయకుండా 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హిజ్కియా చేసిన చిన్న ప్రార్థనకి దేవుడు బోనస్ కూడా ఇచ్చినట్లుగా మనం చూడగలం. 15 years, 5 years ఇచ్చినా సంతోషపడేవాడే. నేను అంటుంటాను, ప్రభువా, నువ్వు ఆయుష్కాలం ఇస్తే నీ సేవ చేస్తాను అంటుంటాను. ఇంత ఇవ్వమని నేను అడిగలేను, అడిగే ధైర్యం నాకు లేదు. హిజ్కియా లాగా ప్రార్థన చేసే అంత భక్తిపరుడు నేను కాను. కానీ హిజ్కియా ప్రార్థనకి జవాబుగా 15 సంవత్సరాల ఆయుష్కాలం వచ్చిందండి. హిజ్కియా దానికి సమాధానంగా అదే 38వ అధ్యాయంలో అంటున్నాడు, 20వ వాక్యంలో, మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుము అని పాట రాశాడు. అంటే మన అన్నాడు అక్కడ, నా జీవిత దినాలంతా నువ్వు నన్ను బ్రతికించావు కాబట్టి, నువ్వు నా పక్షంగా కృప చూపి మరణకరమైన రోగం నుంచి విడిపించిన దేవా, నేను నీ మందిరంలో నా జీవిత కాలం అంతా తంతి వాద్యాలు వాయిస్తాను. ఆ పై వాక్యాలను చదువుకుంటే ఈ చోట హిజ్కియా యొక్క హ్యూమిలిటీ, హంబుల్నెస్, దీనత్వం మనకు అర్థమవుతుంది. 38వ అధ్యాయంలో అంత దీనుడిగా ఉన్న హిజ్కియా 39వ అధ్యాయంలో బబులోను రాజు యొద్ద నుండి దూతలు వచ్చిన వెంటనే వారు అడగక ముందే దేవుని మందిరాన్ని చూపించాల్సిన అవసరం లేదు, తన రాజభవనంలో ఉన్న సంపద చూపించాల్సిన అవసరం లేదు, బంగారం, వెండి. శత్రు దేశానికి, ఏదో ఒక దేశానికి మన దేశంలో ఉన్న ఆయుధాలు చూపించాల్సిన అవసరం లేదు. మన ఐజాక్ గారు సైంటిస్ట్ గా పనిచేశారు కాబట్టి వారి దగ్గరకు వచ్చినప్పుడు, వేరే దేశం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్కి ఆయుధాలన్నీ ఎవరు చూపించరు. మన ఇండియా ఆయుధాలు ఎక్కడున్నాయో శత్రు దేశాలకు తెలియకుండా ఉండనీయటమే రాజనీతి. కానీ ఇతను చేసిన ఒక విరుద్ధమైన కార్యం ఏమిటంటే, ఇతని ఈ కార్యం చేయటంలో ఏమి దాగి ఉందంటే, స్వఘనత దాగి ఉంది, స్వనీతి దాగి ఉంది. దేవుని మహిమను హిజ్కియా దొంగిలించినట్లుగా మనం ఈ చోట చూడగలం.
తనకు ఘనతను ఆపాదించుకోవటం మనం చూడగలం. వాళ్ళు వచ్చి ఉంటారు, దేవుడు అద్భుతంగా మిమ్మల్ని స్వస్థపరిచాడంట కదా, మేము విని ఆశ్చర్యపోయాం. అంజూరపు పండ్ల ముద్దతో మీ క్యాన్సర్ ఎలా బాగైంది అని ఆశ్చర్యచకితులయ్యారు. మీరు చాలా భక్తుల్లాగా ఉన్నారు అన్నారు. వారు ఎప్పుడైతే భక్తుడు అన్నారో ఇతను మురిసిపోయాడు, హృదయంలో గర్వించాడు. నా దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పడానికి బదులుగా ఆ నయమాను ఇంట ఉన్న చిన్నది, నయమాను అనే సైన్యాధిపతి కుష్ఠరోగి అని తెలుసుకొని నా యజమానుడు ఇశ్రాయేలు దేవుడిని సేవించే ప్రవక్త దగ్గరికి వెళ్తే మంచిది, నా యజమానుడు ఇశ్రాయేలు దేశానికి వెళ్తే మంచిదమ్మా, ఈ సిరియా దేశం నుండి అక్కడికి వెళ్తే అక్కడ ఒక దైవ సేవకుడు ఉన్నాడు, అతడు స్వస్థపరుస్తాడు ఇతన్ని. ఇశ్రాయేలు దేవుని నామంలో స్వస్థత కలగజేయగలిగిన శక్తి ఆ దైవ సేవకుడికి ఉంది. అమ్మగారు, సైన్యాధిపతి అయిన మీ భర్తని ఇజ్రాయేల్ దేశానికి పంపించండి, మీ భర్త స్వస్థపడతాడు, అక్కడ ఒక మంచి సేవకుడు ఉన్నాడని చెప్పింది. ఒక బానిసగా పనిచేస్తున్న ఇశ్రాయేల్ చిన్నది సిరియా సైన్యాధిపతి నయమాన్ ఇంట్లో. ఆ చిన్నది ఇశ్రాయేల్ దేవుడిని గనపరిచింది కానీ తనను గనపరుచుకోవడానికి ప్రయత్నం చేయలేదు. నేను కూడా వస్తానని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. కానీ ఇశ్రాయేల్ దేవుని ద్వారా మేలు పొందిన హిజ్కియా వారు ఎప్పుడైతే ఇతన్ని కొన్ని పొగిడే మాటలు మాట్లాడుంటారు, దేవునికి మహిమ చెల్లించకుండా ఇశ్రాయేల్ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు చూడటానికి షేబ దేశపు రానే వచ్చింది. ఇశ్రాయేల్ దేవుని యొక్క శక్తి ప్రపంచమంతటికి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరచాల్సిన హిజ్కియా రాజు తన మహిమను కనపరుచుకోవడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. 6వ వాక్యం 39వ అధ్యాయం, రాబో దినముల్లో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన అంతయు బబులోను పట్టణమునికి ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరమందు నపుంసకులుగా చేయుటికై వారు తీసుకొని పోవుదురు. 115 సంవత్సరాల తర్వాత బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజర్ 606 BC నుండి 586 BC వరకు యూదా దేశం మీద దండయాత్ర చేసి దానియేలుని ఎజ్కేల్ని చెరకు తీసుకుని వెళ్ళి దానియేల్ని అతని స్నేహితుల్ని నపుంసకులుగా చేశాడు. దానియేలు అతని స్నేహితులు ఎవరో కాదు, హిజ్కియా సంతతికి చెందిన వారే, రాజ సంతతికి చెందిన వారే. ఇక్కడ హిజ్కియా అంటున్న ఒక మాటను మీరు చూస్తే దేవుని మహిమను ఎలా దొంగిలించాడో మనకు అర్థమవుతుంది. మనం హిజ్కియా తప్పేముందండి చూపిస్తే అనుకుంటాం మనం, కానీ హిజ్కియా ఒక మాట అంటున్నాడు 8వ వాక్యంలో, అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట నాకు మేలే, ఓకే, ఇట్ ఈస్ గుడ్ టు మీ, నాకు చాలా మేలు, నా దినముల్లో సమాధాన సత్యములు కలుగును గాక అని యెషయాతో అన్నాడు. నేను బాగుంటే చాలు, నా దినాలు బాగుంటే చాలు, నా పిల్లలు ఎటుపోయినా, నా పిల్లల పిల్లలు ఎటుపోయినా నాకు పర్వాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హిజ్కియా రాజు ఏ హృదయంతో ఉన్నాడంటే దేవుని మహిమను దొంగిలించిన వ్యక్తిగా ఉన్నాడు. నేను బ్రతుకున్నంత కాలం సమాధానం ఉంటే చాలండి, ఆస్తి నేను ఉన్నంత వరకు ఉంటే చాలు, తర్వాత ఆస్తి ఎవడికి పోయినా నాకెందుకని ఏ తండ్రి అని అనుకుంటాడా? అలాంటి తండ్రి దౌర్భాగ్యుడే కదా. ఈ హిజ్కియా అంత భక్తిపరుడు ఎలా పతనమైపోయాడు ఒకసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహిమను దొంగిలించిన హిజ్కియా వల్ల జరిగింది ఏంటంటే అతని యొక్క పుత్ర సంతతి బబులోను దేశానికి చెరలోకి తీసుకుపోయి రాజ సంతతి నపుంసకులుగా చేయబడ్డారు. ఈ రోజున సహోదరి సహోదరుడా, దేవుని మహిమను ఉచితంగా మనం పొందాం. యేసుక్రీస్తు రక్తంతో కడగబడి మనం ఉచితమైన రక్షణ పొంది ఈ రోజున దేవుని మహిమను మనము ప్రతి నిత్యము ప్రతి క్షణము అనుభవించగలిగే వారిగా మనం ఉన్నాం. దేవుని మహిమను మన గర్వంతోనూ అహంకారంతోనూ నేను నాది, నేను భక్తి పరుణ్ణి, నేను ప్రార్థన పరుణ్ణి, నేను ఆస్తి పరుణ్ణి, నేను ఉన్నతమైన ఉద్యోగం కలిగిన వాడిని, నా అంత గొప్పతనం కలిగిన వారు నా బంధువుల్లో నా కులంలో ఎవరు లేరనే ఆలోచనతో యేసు ప్రభు నమ్ముకున్న ఒక వ్యక్తి వీగితే దాని అర్థం అతడు దేవుని మహిమను దొంగిలిస్తున్నాడని అర్థం. దానివల్ల కలిగే నష్టం ఏంటో తెలుసండి.
మన దినాలు మాత్రం సాఫీగా జరిగిపోవచ్చు. ఒకవేళ జరిగితే హిజ్కియా దినాలు అయితే సాఫీగా జరిగిపోయాయి. నేను కోరుకుంటాను మన దినాలే సాఫీగా జరగకూడదు అంటాను నేను. ఎందుకంటే మన పిల్లలకి ఎందుకు రావాలి ఆ భయంకరమైన పరిస్థితి? హిజ్కియా దేవుని మహిమను దొంగిలించి తన పిల్లల శాపానికి కారకుడయ్యాడు. ఈ రోజున అలాంటి తల్లిదండ్రులుగా యేసు రక్తంతో కడగబడిన మనం ఉండకూడదని ఒక దైవ సేవకుడిగా నేను బతిమలాడుకుంటున్నాను. దేవుణ్ణి ఘనపరిచే వారిగానే మనం ఉండాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో అంటున్నాడు, అతిశయించువాడు యెహోవాని బట్టి మాత్రమే అతిశయించండి, మరి దేనిని బట్టి అతిశయించుట దూరమగును గాక అంటున్నాడు. 1 కొరింథీ 30:31 అంటున్నాడు, ప్రభువునందు మాత్రమే అతిశయించండి, మరి దేని యందు మీరు అతిశయించకండి. మన ప్రభువే మనకి నీతి, సమాధానం, విమోచన, పరిశుద్ధత. నా ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఏమై ఉన్నాడో తెలుసండి? నీతి, సమాధానం, పరిశుద్ధత, విమోచన అయి ఉన్నాడు. మన విమోచకుడు ఆయన, మన పరిశుద్ధత ఆయన, మన నీతి ఆయన, మన సమాధానం ఆయన. ఆయనే సత్యం, ఆయనే మనకు మార్గం, ఆయనే మనకు జీవం, ఆయనే మనల్ని దాహం అనే ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పించగలిగిన ఒకే ఒక నిజ రక్షకుడు. అతిశయిస్తే ఆయన ఎందు అతిశయించాలండి. ఆయన్ని ఘనపరచుట కొరకు మనం ఎంతవరకైనా వెళ్ళొచ్చు. కానీ నన్ను ఘనపరుచుకోవడానికి నేను ముందుకు వెళ్ళాను అంటే దేవుని మహిమను దొంగిలించిన వాడిగా లేఖనాలు సెలవిస్తున్నాయి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వాక్యం కూడా మీరు నోట్ చేసుకోండి. అక్కడ దేవుడు డైరెక్ట్ గా చెప్తున్నాడు, నాకు రావలసిన మహిమను విగ్రహాలకు చెందనివ్వను. నాకు రావాల్సిన మహిమను విగ్రహాలకు చెందనివ్వను. ఈ రోజున దైవ సేవకులు విగ్రహాలకు ఉన్నారు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశాడండి, నాకు స్వస్థ వచ్చిందండి. ఆ పాస్టర్ గారు పొట్ట మీద చేపెట్టి ప్రార్థన చేశాడండి, నెక్స్ట్ ఇయర్ కల్లా బిడ్డ పుట్టాడండి. ఈ రోజున ఎవరికి చెందుతుంది మహిమ? దేవునికి చెందట్లా, పాస్టర్ గారికి చెందుతుంది. మహిమ చెందటం అంటే ఇప్పుడు పాస్టర్ గారికి కావాల్సింది ఏంటంటే డబ్బులే కావాలి. మహిమతో పాటు డబ్బులు కూడా వచ్చేస్తున్నాయి. కానీ భయంకరమైన శాపం వెంట ఉందనే సంగతిని గుర్తించగలగాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒకసారి మనం పరిశీలించుకోగలగాలి. ఏది మన వాక్యం సరిగా చెప్పినా, మనం ప్రార్థన చేయడం ద్వారా ఒక మేలు జరిగిన మహిమ దేవునికే చెందాలి. కానీ నేను ప్రార్థన చేశాను, అద్భుతం జరిగిందనే మాట వచ్చిందంటే ఇశ్రాయేలు దేవుని మహిమను మనం దొంగిలించినట్లు లెక్క. యెషయా 42:8, నాకు రావలసిన మహిమను విగ్రహాలకు చెందనివ్వను. విగ్రహం అంటే కర్ర విగ్రహము, రాతి విగ్రహము కాదండి. విగ్రహం అంటే మనుషులు కూడా విగ్రహాలే. ఈ రోజున ప్రార్థన చేసి ఒకడు ప్రార్థన చేస్తే మేలు జరిగింది అనుకోండి, వాడిని ఘనపరిచాము అంటే అతడు నీకు విగ్రహం. అతడు ఘనపరుచుకున్నాడు అనుకోండి, అతడే విగ్రహం అయిపోతాడు, అతనికి అతడే దేవుడు అయిపోతాడు. హిజ్కియా తనని దేవునిగా చేసుకోవడానికి ప్రయత్నించాడు బబులోను వారి ఎదుట. కనుకనే వంశపారంపర్య శాపాన్ని అనుభవించినట్లుగా మనం ఈ చోటు చూడగలం. రెండో విషయాన్ని క్లుప్తంగా చెప్తాను. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో మీరు 22 నుండి 24 వాక్యాలు మీరు చూసినట్లయితే అక్కడ హేరోదు అగ్రిప్ప అని ఉన్నాడు. ఆయన హేరోదు ది గ్రేట్ యొక్క కుమారుడు. హేరోదు అగ్రిప్ప అనే ఆయన సన్ ఆఫ్ హేరోద్ ది గ్రేట్. ఆయన వస్త్రాలు ధరించుకొని సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయటంటే మెరిసిపోతూ ఉన్నాయట. అతని దగ్గరికి ఒక పని మీద ఒక ప్రాంతానికి చెందిన వారు వచ్చారు. అతన్ని మామూలుగా అగ్రిప్పరాజా మాకు సహాయం చేయండి అని అడగకుండా అతను సింహాసనం మీద కూర్చున్న వెంటనే వారు అంటున్నాడు, అతను మాట్లాడటం మొదలుపెట్టిన వెంటనే ఇది దేవుని స్వరమే గాని మానవ స్వరం కాదు అని దేవునికి చెందాల్సిన మహిమను మానవుడికి చెందేటట్లుగా చేశారు. కొందరు తూరు స్విదేనీయుల ప్రాంతానికి చెందిన వారు వచ్చి మానవుడు మాట్లాడుతుండగా ఇది దేవుని స్వరమయ్యా, మానవ స్వరం కాదు, మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపులు అంటున్నారు. ఈ రోజున అక్కడక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు, నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పే వాళ్ళు కొందరు ఉన్నారు. నాలాంటి వాళ్ళు ఏమంటే దేవుడే మాట్లాడుతున్నాడు మాతో అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఎవరు భగవత్ స్వరూపులు కాదు. దేవుడు ఒక్కడే భగవంతుడు, దేవుడు ఒక్కడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భగవత్ స్వరూపుని నేను అన్న ప్రతి ఒక్కడు దేవుని మహిమను దొంగిలిస్తున్నాడు. అతడు భయంకరమైన శిక్షకు పాత్రుడవుతాడు. అది ఈ రోజు కాకపోవచ్చు, ఏ రోజుకైనా సరే.
ఈ చోట అతను మాట్లాడుతుంటే, హేరోదు అగ్రిప్ప మాట్లాడుతుంటే, తూరు సీదోని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ధాన్యం లేదు, ధాన్యం కావాలి, ధాన్యం కోసం వచ్చిన వాళ్ళు బ్రతిమలాడుకొని ధాన్యం తీసుకొని వెళ్లకుండా అతడు సింహాసనం మీద కూర్చొని మాట్లాడుతుంటే, ఇది మానవ స్వరం కాదు, దేవుని స్వరమే. అసలు నిన్ను చూస్తే అసలు దేవాది దేవుడే దిగివచ్చి సింహాసనం మీద కూర్చున్నట్లుంది అనడానికి బదులుగా ఆయన్నే దేవుడిగా చేసేశారు. 24వ వాక్యంలో చదివితే 12వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో అతడు పురుగులు తినివేసి చనిపోయినట్లుగా మనం చూడగలం. అంటే పురుగులు పడి చనిపోయినట్టుగా చూడగలం. దేవుని మహిమను ఎవరు దొంగిలించినా బహు ప్రమాదకరం. ఈ రోజున సేవకులమైన మనం దేవుని మహిమను దొంగిలించడానికి ప్రయత్నం చేస్తే చాలా ప్రమాదంలో ఉన్నట్టు గుర్తుపట్టండి. విశ్వాసులమైన మనం దేవుని మహిమను దొంగిలించడానికి ప్రయత్నం చేస్తే నేను, నాది, నా గొప్పతనం, నా శక్తి, నా బలం అనే ఆలోచనతో జీవము గల దేవుడు చేసిన కార్యాన్ని గుర్తించకుండా దేవునికి చెందాల్సిన మహిమను మనం ఈ రోజున చాలా చర్చిల్లో పెద్దల్ని కనపరచుకోవడం సరిపోతుంది, పెద్దల్ని పొగుడుకోవడం సరిపోతుంది. దేవునికి చెందాల్సిన మహిమను దేవునికి చెందనీయకుండా మనుషులకు చెందేటట్లుగా చేస్తున్నారు. ఇది భయంకరమైన శ్రమ, భయంకరమైన శిక్ష. దేవుడు మహిమా స్వరూపి, దేవుని మహిమ దేవునికే చెందాలి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2 దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16 నుండి 19 వాక్యాల్లో అక్కడ ఉజ్జియా అనే ఒక రాజు ఉన్నాడు. 2 దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయంలో 16 నుండి 19 వాక్యాల్లో ఉజ్జియా అని రాజు ఉన్నాడు. రాజుగా రాజరిక బాధ్యతలు నిర్వర్తించాలి. కానీ రాజు దేవుని మందిరంలోకి వెళ్ళి ధూపం వేయకూడదు. కానీ యాజకులు చేయాల్సిన పనిని ఉజ్జియా రాజు మంచి భక్తుడే అప్పటిదాకా, స్థిరపడిన తర్వాత గర్వించాడు. కొంచెం భక్తి పెరిగిన తర్వాత గర్వం వస్తుంది. కొంచెం విశ్వాసులు పెరిగాక మనకు గర్వం వస్తుంది. కొంచెం మనకు ఆస్తిపాస్తులు పెరిగాక గర్వం వస్తుంది. ఉజ్జియా రాజు కూడా స్థిరపడిన తర్వాత గర్వించి, అక్కడ చదువుకుంటే మీకు అర్థమవుతుంది. యాజకులు మందిరంలో ధూపం వేసే సమయంలో తాను వెళ్ళి దేవుని మందిరంలో ధూపం వేయడానికి ప్రయత్నం చేశాడు. యాజకులు చెప్పారు, అయ్యా మీరు వేయకూడదు, మీరు రాజు, మేము చేయాల్సిన పని. ఉజ్జియా ఉగ్రుడై ధూపం వేశాడు. వెంటనే అతడు కుష్టు రోగం కలిగినట్లుగా మనం 2 క్రానికల్స్ లో చూడగలం. దేవుని మహిమను దొంగిలించటానికి ఏ వ్యక్తి ప్రయత్నం చేసినా ప్రియమైన దేవుని బిడ్డలారా, శిక్షకు పాత్రుడైన సంగతి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని మహిమను దొంగిలింప చేసేది ఏమిటంటే ఒకే ఒకటి, గర్వం, అహంకారం. ఎప్పుడైతే ఒక విశ్వాసిలో కానీ ఒక సేవకుల్లో కానీ గర్వం కానీ అహంకారం కానీ వచ్చింది అంటే అతడు నేను, నాది అని ఆలోచన చేస్తాడు, దేవుణ్ణి మహిమను దొంగిలిస్తాడు. అందుకనే బైబిల్ అంటుంది, ఎప్పుడు దీనులుగా ఉండమని బైబిల్ హెచ్చరిస్తుంది. ఆత్మలో దీనులుగా ఉండేవారిగా మనం ఉండాలని బైబిల్ హెచ్చరిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనుడు ఎప్పుడు కూడా దేవుని మహిమను దొంగిలించడు. తన జీవితంలో ఏ చిన్న కార్యం జరిగినా, పెద్ద కార్యం జరిగినా దేవుని మాత్రమే మహిమపరచడానికి ప్రయత్నం చేస్తాడు. 1 కొరింథీ 10:31 రాసి ఉంది, మనం ఏది చేసినా, భోజనం చేసినా, పానం చేసినా దేవుని ఘనత నిమిత్తమే చేయమని బైబిల్ హెచ్చరిస్తుంది. కీర్తనల గ్రంథం 115:1 రాయబడింది, ప్రభువా మహిమ నీకే, నాకు కాదు ప్రభువా, మహిమ నీకే అని ఎప్పుడు మనం చెప్పాల్సిన వారమై ఉన్నాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వాక్యం రాయబడింది, ఆయన మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలకు అర్హుడని దేవదూతలు 24 పెద్దలు కీర్తిస్తున్నారు. మనం ఆరాధించే దేవుడు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుటకు అర్హుడు. మనం ఎవ్వరం కూడా మహిమకు, ఘనతకు, ప్రభావాలకు అర్హులం కాదు. దేవాది దేవుడే మన కుటుంబాల ద్వారా, మన వ్యక్తిగత జీవితాల ద్వారా ఘనపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్, నేను నా శక్తి చేత ఈ పట్టణం కట్టించాను అన్నాడు. వెంటనే దేవుని మహిమను దొంగిలించి గడ్డి మేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుక దేవుడు మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు, దేవుని మహిమను దొంగిలించే వారిగా మనం ఉండకూడదని, దేవుని మహిమను దేవునికే చెల్లించేవారిగా, చెందినట్లుగా చేసేవారిగా మనం బ్రతకాలని. అది మన కుటుంబాలకు ఆశీర్వాదం, మన వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాదం, మన సంఘాలకు ఆశీర్వాదం. దేవుడు మహిమా స్వరూపి ఉన్నాడు. నాకు కాదు ప్రభువా ఘనత నీకే,
నాకు దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు, నాకు కాదు ప్రభువా ఘనత నీకే. నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, నాకు కాదు ప్రభువా ఘనత నీకే. నాకు ఒక చర్చ ఇచ్చాడు, నాకు కాదు ప్రభువా నీకే ఘనత. నా పిల్లల్ని దేవుడు పోషించాడు, నాకు కాదు ప్రభువా నీకే ఘనత. ఏది చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తం చేసే వ్యక్తులుగా మనం ఉంటే దేవుని మహిమను దొంగిలించే వారిగా మనం ఉండము. దేవుణ్ణి ఘనపరిచే వారిగా ఉంటాం. దేవుణ్ణి ఘనపరిచే వారిగా మనం ఉంటే తప్పనిసరిగా మనల్ని, మన కుటుంబాల్ని దేవుడు ఘనపరిచి తీరుతాడు. అట్టి కృప ప్రభు మనకి అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ జాన్ గారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు.